హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్. రేపు నిన్న నేనేం చెప్పుతుంది అంటే, సో 24,700 ఈ లెవెల్ పైన కూర్చోంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్లో అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ. లేదు అంటే మార్కెట్ స్లోగా వస్తుంది, కిందికి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది అంటే చెప్పుతున్నా లేదో అనేసి మీరే నాకు వీడియోలో చెప్పండి. లైక్ నేను వీడియోలో చెప్పిండనా లేదో అనేసి కొంచెం వెరిఫై చేసుకోండి, సరిగా చెప్పిండనా లేదో అనేసి. సో రేపు ఎలా జరగచ్చు అంటే 24,435 ఇంచ 24,396 అనేది స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇదే ఈ లెవెల్ బ్రేక్ అయితేను మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి తర్వాత హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూసేది బెటరు. సో డబుల్ కన్ఫర్మేషన్ చేసుకొని, అలా కాక ఓపెనింగే గ్యాప్ డౌన్ ఏమన్నా అయితే కొద్దిగా రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ కిందకు పడేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు చూడొచ్చు అంటే 24,150 కింద క్లోజ్ అయితే రేపు 15 మినిట్స్ క్యాండల్ క్లోజ్ అయ్యి ఇంకో 15 మినిట్స్ క్యాండల్ అవుట్ కింద ఏమైనా క్లోజ్ అయితే, నేను ఇంట్రాడేలా చెప్తా ఉండేది, ఫుల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే 2 డేస్ అట్లీస్ట్ ఇటు కింద క్లోజ్ అయితే మాత్రము సెల్లర్స్ చేతిలో వచ్చేస్తుంది మార్కెట్. అలా కాక ఇంట్రాడేలా చూడాలంటే 15 మినిట్స్ క్యాండల్ ఒకటి క్లోజ్ చేయి, అవుట్ కిందే ఇంకొక 15 మినిట్స్ క్యాండల్ క్లోజ్ కావాలా, అప్పుడే మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇదే జరిగితే రేపు సో సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. రేపు గ్యాప్ డౌన్ అయ్యేసి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ బ్లూ కలర్ క్యాండల్ ఏమైనా అయితే సో మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళి ఆమె తర్వాత ఫాస్ట్గా కిందకు పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో అప్ టు 24,200 వరకు చూడొచ్చు. ఇన్ కేస్ ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే సో ఈ సినారియో జరిగేదానికి ప్రాబబిలిటీ లేదు. ఫ్లాట్ ఓపెన్ అయితే సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ రెడ్ క్యాండల్ అవుతుందా లేదు అంటే గ్రీన్ క్యాండల్ బ్లూ కలర్ క్యాండల్ అవుతుందా అంటే చూసుకోండా. బయ్యింగ్ ఆపర్చునిటీ దొరుకుతాను, బయ్యింగ్ చూసేది అంత సేఫ్ కాదు. ఎందుకు అంటే 24,400 కిందే వచ్చి క్లోజ్ అయ్యిండేది నుంచా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉండేది అనిపిస్తోంది. సో మేజర్ సెల్లింగ్ ప్రెషర్ రావాలంటే 24,150 కింద 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే చాలు, మార్కెట్ సెల్లర్స్ చేతిలోకి వచ్చేస్తుంది. సో డ్రాస్టిక్ ఫాల్ అయ్యేదానికి, బ్లడ్ బాత్ అయ్యేదానికి ఈజీగా ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే, సో రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 53,040 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయ్యేసి మళ్ళీ రీటెస్ట్ చేసి అప్పుడు హై బ్రేక్ అయ్యేటప్పుడు అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తే సేమ్ నిఫ్టీలో ఎలా చెప్పుతాం అలాగే ఇది బ్యాంక్ నిఫ్టీలోనే చెప్తా ఉన్నాను. ఫస్ట్ రెసిస్టెన్స్. సో సెకండ్ రెసిస్టెన్స్ చూస్తే 53,310 నుంచి 53,290 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ చూస్తే సెల్లర్స్ చేతిలో ఎప్పుడు రావచ్చు అంటే 52,200 కింద 2 డేస్ మార్కెట్ క్లోజ్ చేస్తే చాలు, సెల్లర్స్ చేతిలో ఈజీగా వచ్చేస్తుంది, మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. అలా కాక ఇంట్రాడేలా చూడాలంటే 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. 52,200 కింద 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే మార్కెట్ సెల్లర్ చేస్తే ఈజీగా వచ్చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో సపోర్టు పెద్దగా ఉంది. సో పొజిషన్లో ఓపెన్ అవుతుంది అని చూడండి. రేపు గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ బ్లూ కలర్ క్యాండల్ అయితే సో కొద్దిగా పైనకి వెళ్ళి మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ చెప్తా ఉన్నాను, రేపు గ్యాప్ డౌన్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 24,601 నుంచి 24,574 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసి తర్వాత హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడే చూడొచ్చు. బికాజ్ ఎందుకంటే మల్టిపుల్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది బ్రేక్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండేది నుంచా సో కేర్ఫుల్గా బయింగ్ ఆపర్చునిటీ చూడాలా. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఏమైనా అయితే సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎలా చెప్పుతున్నాం ఇదే రెసిస్టెన్స్ లాగా తీసుకొని మళ్ళీ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉండేది. ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఇమ్మీడియట్గా సెల్లింగ్ బయింగ్ చూడదండి. ఫాల్ సిగ్నల్లో సెల్లింగ్ బయింగ్ ఆపర్చునిటీలో ఫాల్ సిగ్నల్ ఇస్తుందా అంటే చూడండి, ఇస్తే మాత్రం డ్రాస్టిక్గా మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 24,336 నుంచి 24,282 యూట్ కింద 2 డేస్ మార్కెట్ క్లోజ్ చేస్తే సెల్లర్ చేతిలో ఈజీగా వచ్చేసేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో సెన్సెక్స్ లెవెల్ చూస్తే 80,980 నుంచి 80,893 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ వచ్చి రీటెస్ట్ చేసి హై ఎప్పుడు బ్రేక్ అవుతుంది అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ చూస్తే డబల్ కన్ఫర్మేషన్ చూసేదానికే నేను ఇంత చెప్తా ఉండేది. సో అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ చూడండి. ఫ్లాట్ ఓపెన్ అయితే ఇమ్మీడియట్గా సెల్లింగ్ చూడదండ. సో ఫాల్ సిగ్నల్
బయింగ్తో ఫాల్ సిగ్నల్ ఎక్కడ ఇస్తుందో చూడండి, అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటే సో డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. గ్యాప్ డౌన్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ బ్లూ కలర్ క్యాండల్ ఏమైనా అయితే సో కొద్దిగా పైనకి వెళ్ళేసి తర్వాత డ్రాస్టిక్గా పడేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో సినారియోస్ ఏం చెప్తా ఉంటానో మార్కెట్ కిందకు వచ్చేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా స్టాక్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ಯಾವುದైనా స్టాక్ అంటే చెప్తే నాకు కమెంట్స్లో చెప్పండి. నాకు తెలిసిండే ప్రకారము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లెవెల్స్లో బాగుంటుంది తీసుకునేదానికి అనేసి. సో నా అనాలిసిస్ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.